హలో అండి, అందరికీ నమస్కారం. పాజిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఆలోచించే డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఉదాహరణతో సైంటిఫిక్ రిజల్ట్ తోటే జరిగిన కొన్ని ఎక్స్పెరిమెంట్ అనేది మీకు చెప్తూ ఈ వీడియో అనేది చెప్తానండి. తెల్లారు లేస్తే మనకు ఎన్నో ఫిర్యాదులు, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, పిల్లలు, పెద్దలు, ఉద్యోగం, వ్యాపారం, ఏదో ఒక ఫిర్యాదు తోటి రోజు మొదలవుతుంది కదా. మాటల్లో కూడా మనం వద్దు, కాదు, కూడదు ఇలాంటి ఎక్కువ నెగిటివ్ వాక్యాలే మనం మాట్లాడతాం అనమాట. అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నేను భరించలేను, ఇలాంటి మాటలతో మనకు తెలియకుండానే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా మనల్ని ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నాము అని చెప్తాం కదా. అయితే మర్యాదగా అడిగినందుకు మనం ఉన్న సమస్యలన్నీ చెప్పాం కదా. కానీ నిజానికి అలా బాగున్నావు అని పాజిటివ్గా సమాధానం ఇవ్వడం ద్వారా తెలియకుండానే మన బాడీలో ఉండే ప్రతి కణం ఆ మాట విని మనం బాగుండేలా చేస్తుందనే విషయం మీకు తెలుసా? అంటే మనం చెప్పిన మాటని మన బాడీలో ఉండే కణాలు అనేవి ఒక ఆజ్ఞలా తీసుకొని అవి బాగుండేలా చేస్తాయి అనే విషయం మీకు తెలుసా? అలా కాకుండా ఎవరైనా బాగున్నారు అని అడిగినప్పుడు లేదు, చాలా హెడేక్గా ఉంది, టాబ్లెట్ వేసుకున్న తగ్గట్లేదు, కడుపులో మంటగా ఉంటుంది, ఇలా 1-10 సార్లు చెప్పామనుకోండి, కణాలన్నీ అవి విని నిజంగానే అటువంటి పరిస్థితిని కల్పిస్తాయి అనేది మీకు విషయం తెలుసా? మనం ఇచ్చే సూచనలు కణాలు విన్నట్లే వాటిని ఇచ్చి వచ్చే సూచనలు కూడా మనం కూడా వినొచ్చు అనమాట. అంటే ధ్యానం గురించి చెప్పేవారంతా మీ లోపలికి మీరు చూసుకోండి, శ్వాస మీద, అవయవాల మీద ధ్యాస పెట్టండి అని చెప్పడంలో అర్థం అదే. మనం మాటలు శరీరం విన్నంతగా శరీరం చెప్పేది మనం వినడం లేదు. తలనొప్పిగా ఉంటే ఒక మాత్ర వేసుకొని పని చేసుకుంటాం, ఒళ్ళు వెచ్చబడితే ఇంకో మాత్ర, ఆవలింతలు వస్తుంటే నిద్ర వస్తుంది అనుకుని చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొచ్చి మళ్ళీ పని లేదా టీవీ చూడడంలో మునిగిపోతాం. అంతేగాని దానికి కారణం ఏమేమంటుంది అనే ఆలోచనే రాదు. శరీరానికి చాలినంత నీరు అందకపోయినా అజీర్తి చేసిన తలనొప్పి వస్తుంది. తలనొప్పికి 1,00,000 కారణాలు ఉంటాయి. మనం వేసుకునే మాత్ర తలనొప్పిని తగ్గిస్తుంది, కానీ దానికి కారణమైన సమస్య అలాగే ఉంటుంది కదా. మామూలు జ్వరం 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మనం మాత్రలు అనేవి మింగేస్తాం. మెదడుకి ఆక్సిజన్ తక్కువైనా, ఉష్ణోగ్రత ఎక్కువైనా ఆవలింతలు వస్తాయి. ఉన్న చోటు నుంచి లేచి కాస్త తాజా గాలిని పీల్చుకుంటే సర్దుకుంటుంది. కానీ మనం మాత్రం సోఫాలోంచి కదలం. ఇలాంటివి ఇంకే ఎన్నో సంకేతాలను శరీరం మనకు పంపిస్తూ ఉంటుంది. వాటిని అర్థం చేసుకుని తగిన చర్య తీసుకోగలిగితే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. అందుకే మరి శరీరం చెప్పేది మనం వినాలి. అయితే మీకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్తానన్నాను కదా. దీనికే ఒక శాస్త్రవేత్త అనమాట. ఆయన పేరు వచ్చేటప్పటికి మసారు ఎమోటో అనే శాస్త్రవేత్త దీనికోసం ఒక పరిశోధన చేశారనమాట. మనిషి శరీరంలో 60% దాకా నీళ్ళే ఉంటాయి కదా. ఈ నీటితోనే ఆయన ప్రయోగం చేశారు. 2 వేరువేరు పాత్రల్లో నీరు తీసుకొని ఒకదానికి రోజు చెడు మాటలు, తిట్లు వినిపించేవారు. ఇంకో దానికేమో చాలా ప్రేమపూర్వకమైన మాటలు, పాటలు వినిపించేవారు అనమాట. కొన్నాళ్ళ తర్వాత నీటిని గడ్డకట్టేలా చేసి కణాలని సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే మంచి మాటలు విన్న పాత్రలో నీటి కణాలు అందంగా చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయన్నమాట. తిట్లు, శాపనార్థాలు విన్న పాత్రలో నీటి కణాలు ఒక ఆకృతి అంటూ లేకుండా వికారంగా తయారయ్యాయి అనమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మన బాడీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం చెప్పేది మన బాడీలో ప్రతి కణం వింటుంది.